అందరికీ బహుశా ఆకలిగా ఉందో మరి. ఈ యొక్క రాత్రికాల సమయంలో మరి తెలుగు క్రిస్టియన్ వర్షిప్ చర్చ్ సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి ఈ యొక్క క్రిస్మస్ కార్యక్రమంలో మీ అందరితో కలిసి మరి గడపడానికి, అలాగే దేవుని యొక్క మాటలు మరి మీతో కొన్ని నిమిషాలు పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క తరుణాన్ని బట్టి ప్రభుని ఎంతగానో నేను స్తుతిస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. దయచేసి మరి బైబిల్స్ ఉన్నటువంటి వారందరూ కూడా నాతో కలిసి ఆదికాండము 35వ అధ్యాయం, ఆదికాండము 35వ అధ్యాయము 21వ వచనాన్ని దయచేసి ఎవరైనా చదవండి. ఇశ్రాయేలు ప్రయాణమైపోయి మిగ్దాల్ ఏదేరు అవతల తన గుడారము వేసెను. అలాగే మీకా గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. దయచేసి ఇంకొకటి చదవండి. ఎవరైనా చదివి సహాయం. మీకా గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. మందల గోపురమా, సియోను కుమార్తె పర్వతమా, ఏమండి మునుపటిలాగున యెరూషలేము కుమార్తె మీద నీకు ప్రభుత్వము కలుగును. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ పరిశుద్ధమైన పాదములకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా మీరే మా అందరితో కూడా మాట్లాడి మా అందరి యొక్క హృదయాలు నీ వాక్యం చేత తృప్తిపరిచి మీరే ఈ క్రిస్మస్ దినాన్ని మమ్మల్ని అందరినీ దీవించమని అడుగుచు. ఎలాంటి నిద్రమత్తుకు పరధ్యానానికి ఎలాంటి ఆటంకపరిచేటువంటి వాడికి ఇక్కడ తావు లేకుండా సహాయం చేయమని నీ దాస్తున్నటువంటి నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి నా నోటిని ముట్టి అయ్యా ఈ బిడ్డలందరికీ కావాల్సిన వర్తమానాన్ని అందించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మొట్టమొదటిగా మనము ఆదికాండంలో మనం ఈ మాటను చదువుకున్నాం. ఇశ్రాయేలు ప్రయాణమై పోయి మిగ్దాల్ ఏదేర్ కవతల తన గుడారము వేసెను. ఇదేంటండి క్రిస్మస్ రోజు ఆదికాండం తీశారు అనుకుంటున్నారేమో బహుశా మీరు. అయితే ఎందుకు నేను ఈ మాట చూపించానో దానికి ఒక అర్థం ఉంది. అది మీకు వాక్యంలో ముందుకు వెళ్తున్నప్పుడు అర్థం అవుతుంది. మీరు ఎక్కడో ఆలోచిస్తే మాత్రం మీకు అర్థం కాదు. ఎందుకంటే ఇది చాలా మరి లోతైనటువంటి విషయము, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఈరోజు మీ అందరితో కూడా ఈ యొక్క మాటలు పంచుకోవడానికి మరి నేను ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాను. ఇక్కడ మీరందరూ కూడా హీబ్రూ చదువుకున్నారు. హీబ్రూ అంటే నేర్చుకున్నారు, చదువుకోకపోయినా సరే నేర్చుకున్నారు. మిగ్దాల్ అంటే మిగ్దాల్ గోపురము, ఎత్తైన అని ఆయన అనొచ్చు. కానీ మిగ్దాల్ అంటే గోపురము అని అర్థం. ఏదేర్ అంటే కుమారరాజయ్య గారు చెప్పగలుగుతారు. ఏదేర్ అంటే మంద. సో ఇక్కడ మనం యాకోబు యొక్క జీవితంలో మనం చూస్తున్నాం. యాకోబు తన యొక్క మామ ఇంట్లో చాలా దాదాపుగా ఒక 20 సంవత్సరాలు ఉన్న తర్వాత ఆయనకి భార్యలు, 2 పిల్లలు, వీళ్ళందరినీ తీసుకుని తిరిగి వచ్చేసాడు. దేవుని యొక్క మాటను విని తిరిగి వచ్చేసిన సమయంలో మరి ఏశావు కూడా తను చంపడానికి ఎదురొచ్చాడు. అప్పుడు ఆ యొక్క యబ్బోకు రేవు దగ్గర యాకోబు దేవుని దగ్గర కృపను సంపాదించుకున్నాడు. తర్వాత తన యొక్క అన్న యొక్క మరి మనస్సు మారిపోయింది. ఇద్దరు కూడా సఖ్యత పడ్డారు. కనాను దేశంలోనికి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత మరి ఆ తర్వాత కొన్ని గలిబిలు కూడా జరిగినాయి. ఎందుకనంటే బేతేలుకు రావాల్సినటువంటి వాడు బేతేలుకు రాకుండా అక్కడ షెకెంలో ఆగిపోయి అక్కడ సుక్కోతులో మరి బోళని యాకోబు యొక్క కుమార్తె దీనా విషయంలో బోళని గొడవలు జరిగిపోయి ఆ తర్వాత ఈ యొక్క 35వ వచనంలో చూస్తే 35వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే దేవుడు యాకోబుతో అంటున్నాడు, ఏంటి ప్రభువా నా జీవితం ఇలా అయిపోయింది, సరే అక్కడి నుంచి మామ దగ్గర నుంచి బయటకు వచ్చాను, నన్ను ఆశీర్వదించావు అనుకున్నాను, కానీ ఆశీర్వాదం కనపడటం లేదు. మరి కుమారులు నరహంతకులు అయిపోయారు, కుమార్తె చెరపబడింది. ఇవన్నీ కూడా మరి యాకోబుకి నెమ్మది లేదు. అలాంటి పరిస్థితుల్లో
35వ అధ్యాయంలో మొదటి వచనంలో దేవుడు మరలా యాకోబుని దర్శించి చెప్తున్నాడు. ఏమంటున్నాడు? దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి బేతేలునకు వెళ్ళి అక్కడ బలిపీఠం కట్టి అక్కడ నివసించమని మరి దేవుడు యాకోబుతో చెప్తే, ఇంకప్పుడు మనసు మార్చుకుని యాకోబు మరి బేతేలునకు వచ్చేస్తాడు. అయితే ఆయన మరి యెరూషలేము నుంచి వస్తూ ఉంటాడు. వస్తూ ఉన్నటువంటి సమయంలో క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మరి ఆ బెత్లెహేము దాకా వస్తాడు. బెత్లెహేము దాకా వచ్చినప్పుడు అప్పుడే మరి యాకోబు యొక్క రెండవ భార్య అయినటువంటి రాహేలు తన యొక్క రెండవ కుమారునికి జన్మనిస్తుంది. ఎక్కడంటే బెత్లెహేము ఎఫ్రాతా మార్గంలో. ఆ రెండవ కుమారునికి జన్మనిచ్చిన వెంటనే ఆమె చనిపోతుంది. చనిపోయినప్పుడు యాకోబు అక్కడ ఒక స్తంభాన్ని స్థాపించి, అక్కడ ఎక్కడైతే ఆమె పాతిపెట్టబడిందో అక్కడ ఒక స్తంభాన్ని యాకోబు స్థాపించిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, యాకోబు అక్కడి నుంచి కొంచెం మరి ముందుకి బెత్లెహేంలోనే ఇశ్రాయేలు ప్రయాణమైపోయి మిగ్దాల్ ఏదేర్ అవతల తన గుడారము వేసాను. అంటే మిగ్దాల్ ఏదేర్ అనేటువంటి ఒక గోపురము, మందల గోపురము అటువంటిది ఒకటి ఆ దినాల్లో బెత్లెహేములో ఉండేటువంటిది. అది చెప్పడానికి ఈ కథంతా నేను చెప్పాను. మందల గోపురము అనేటువంటి ఒక టవర్, ఒక ఎత్తైనటువంటి ఒక గోపురము ఆ దినాల్లో మరి ఇశ్రాయేలు దేశంలో బెత్లెహేము అంటే యెరూషలేముకు బెత్లెహేమునకు వెళ్ళేటువంటి ఆ మార్గంలో బెత్లెహేముని ఆనుకుని అది ఉండేటువంటిది. నేను మరి కుమార్ రాజయ్య గారు ఈ స్థలాలన్నీ కూడా బాగా వెతుకుతూ ఉంటారు. ఇశ్రాయేల్లో నాకు తెలియని స్థలాలు ఆయనకి తెలుసు. ఆయన అడిగాను, బ్రదర్ ఈ గోపురం అనేటువంటిది ఉందా అని చెప్పంటే చెప్పారు, ఉంది బ్రదర్, ఈరోజు కూడా అది ఉంది అని చెప్పారనమాట. ఎందుకంటే దాని గురించి కొన్ని సంవత్సరాలుగా నేను స్టడీ చేస్తున్నాను. మరి మిగ్దాల్ ఏదేర్ అంటే మందల గోపురము అనేటువంటిది మరి దాదాపుగా ఈ ఆది కాండము మరి ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు పూర్వం 1445 సంవత్సరాల క్రితం. అప్పుడే యాకోబు తిరిగి వస్తున్నప్పుడు ఈ మందల గోపురము దగ్గర ఆయన నివాసం చేసినట్లుగా, మరి ఆమెను పాతిపెట్టిన తర్వాత ఈ మందల గోపురం దగ్గరికి వెళ్ళి ఆయన అక్కడ గుడారం వేసుకుని కొంతకాలం అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు ఈ మిగ్దాల్ ఏదేర్ అనేటువంటి దాని గురించి కొన్ని విషయాలు నేను మీతో చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మందల గోపురము ఏంటి అసలు, దీని ప్రత్యేకత, ఎందుకు అది అక్కడ ఉంది, అసలు ఈ మందలు ఏమిటి, ఎవరుంటారు ఇక్కడ, ఏం జరుగుతుంది అక్కడ, మనం కొంచెం ఇన్వెస్టిగేట్ చేద్దాం బైబిల్లో నుంచి. సో ఈ విధంగా 1400 సంవత్సరాల క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల క్రితము యాకోబు తిరిగి వస్తూ ఆ మందల గోపురం దగ్గర తన యొక్క టెంట్ వేసుకుని, తన యొక్క మరి గుడారం వేసుకుని ఆయన అక్కడ కొంతకాలము ఉన్నట్లుగా మనం చూస్తే, ఇక అక్కడి నుంచి మనం మీకా దగ్గరకు వచ్చేసాం. ఇందాక మనం చదువుకున్నాం కదా, మీకా గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. మందల గోపురమా, సియోను కుమార్తె పర్వతమా, మునుపటి లాగున మునిపటిలాగా యెరూషలేము కుమార్తె మీద నీకు ప్రభుత్వము కలుగును. ఇక్కడ మనం చూసినట్లయితే మీకా భక్తుడు దాదాపుగా క్రీస్తు పూర్వము 730 సంవత్సరాల నుంచి 700 సంవత్సరాల వరకు ఈ 30 సంవత్సరాల్లో ఆయన ప్రవచనాలు చెప్పారు మీకా భక్తుడు. ఇదేమో యాకోబు మరి మిగ్దాల్ ఏదేర్లో గుడారం వేసుకున్నది ఎప్పుడు, క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల క్రితము. మళ్ళీ అక్కడ తర్వాత ఈ మాట మనం మీకా గ్రంథంలోనే మనం చూస్తాం. సో దాదాపుగా ఇన్ని 100 సంవత్సరాలు గడిచిపోయిన తరువాత మరలా మీకా భక్తుడు ఒక ప్రవచనాన్ని ఎత్తి, మీకా ఒక ప్రవక్త, ఆయన యేసు ప్రభు వారి యొక్క రాకడను గురించి ప్రవచించినటువంటి ప్రవక్త, ఈయన ఒక ప్రవచనాన్ని ఎత్తి ఏం చెప్తున్నాడంటే, ఆ యొక్క మందల గోపురంతో ఆయన మాట్లాడుతున్నాడు. మందల గోపురమా, నీకు మునుపటి కీర్తి, మునుపటి అధికారం ఏదైతే నీకు ఉండేదో అది నేను తిరిగి నీకు ఇవ్వబోతున్నాను. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.
సో ఇప్పుడు మీకు కనెక్షన్ తెలిసి ఉంటుంది. యాకోబు గుడారం వేశాడు బెత్లెహేములో, మిగ్దాల్ ఏదెర్లో గుడారం వేశాడు. గోపురం ఉంది అక్కడ, ఆ గోపురం దగ్గర గుడారం వేశాడు. ఇప్పుడు మీకా వచ్చేసేసి ఆ గోపురాన్ని చూచి ఆయన ఒక ప్రవచనం ఎత్తి చెప్తున్నాడు. ఏమనంటే, మునుపటి కీర్తి, మునుపటి అధికారం నేను నీకు ఇస్తాను అని దేవుడు మరి మీకా ద్వారా ప్రవచనం చెప్పినట్లుగా మనం గమనిస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకా చెప్పినటువంటి ప్రవచనాలు మరి ఆయన అసలు మొత్తం ఏడు అధ్యాయాలు ఉంటాయి మీకా గ్రంథంలో. ఈ 7 అధ్యాయాల్లో కూడా ఆయన ప్రవచనాల్లో మనం 3 ప్రాముఖ్యమైనటువంటి స్థలాలు మనం చూస్తూ ఉంటాం. 1 షోమ్రోను, 2 యెరూషలేము, 3వది బెత్లెహేము. ఈ 3 విషయాలు మరి మనం చూసినట్లయితే, షోమ్రోను అంటేనేమో అప్పుడు మరి ఇశ్రాయేల్ దేశం 2గా డివైడ్ అయిపోయింది. మీకు అందరికీ బాగా తెలుసు, నేను పెద్దగా దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. 2గా డివైడ్ అయిపోయినప్పుడు ఉత్తర ఇశ్రాయేల్ దేశం ఏదైతే 10 గోత్రాలు ఏవైతే ఉన్నాయో దానికి క్యాపిటల్ షోమ్రోను, ఈరోజు దాన్ని సమరియా అని పిలుస్తూ ఉన్నారు. 2 గోత్రాలు దక్షిణ దేశము, యూదా దేశము, దాని యొక్క క్యాపిటల్ యెరూషలేము. సో ఇక్కడ షోమ్రోను గురించి ప్రవచిస్తున్నాడు. ఇది దాదాపుగా మరి క్రీస్తు పూర్వము 730 సంవత్సరాలు కాలంలో, 730 నుంచి క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల కాలంలో, క్రీస్తు పూర్వం అన్నప్పుడు మనం వెనక్కి కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట నెంబర్స్. 730 నుంచి 700 ఈ మధ్య కాలంలో ఆయన మరి ప్రవచిస్తూ ఉన్నాడు. అక్కడ మరి షోమ్రోను గురించి ప్రవచిస్తున్నాడు. అంటే ద క్యాపిటల్ సిటీ ఆఫ్ నార్థన్ కింగ్డమ్, ఉత్తర దేశానికి మరి ప్రాముఖ్య పట్టణం అది సమరయ. ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ద సదర్న్ కింగ్డమ్, దక్షిణ దేశానికి మరి ప్రాముఖ్యమైనటువంటి పట్టణము యెరూషలేము. ఈ రెండింటిని గురించి ప్రవచిస్తూ దానికి తోడుగా బెత్లెహేమును గురించి కూడా మీకా ప్రవచిస్తూ ఉన్నాడు. సో ఈ రెండింటి గురించి ఏం ప్రవచిస్తున్నా అంటే ఈ 2 నాశనం అయిపోతున్నాయని ప్రవచిస్తున్నాడు. ఇటు షోమ్రోను ఉత్తర దేశము మీరు నాశనం అయిపోతారు, ఇటు చూస్తే యెరూషలేము దక్షిణ దేశము మీరు కూడా నాశనం అయిపోతారు. ఇంకా అప్పటికి మరి ఈ యొక్క ఇశ్రాయేలు దేశము 10 గోత్రాల వారు ఇంకా అష్షూరు యొక్క చెరలోనికి వెళ్ళలేదు. ఇంకా అప్పటికి మరి యూదా గోత్రము, యూదా దేశము అంటే యూదా బెన్యామీను గోత్రము ఏదైతే ఉన్నదో వారు ఇంకా బబులోను యొక్క చెరలోకి వెళ్ళలేదు. దానికి ముందు మీకా వీటి గురించి ప్రవచనాలు ఎత్తి చెప్తున్నాడు. ఎందుకనంటే వీరు మరి దేవునికి తిరుగుబాటు చేసి దేవుని యొక్క స్థానంలో విగ్రహారాధన చేయడం. మొట్టమొదటిగా ఇశ్రాయేల్ దేశం చెడిపోతే ఇశ్రాయేల్ను చూచి యూదా దేశం కూడా అదే మార్గంలో వెళ్ళటం జరిగింది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో జస్ట్ మీకు అంటే మీకు అందరికి బాగా ఈ విషయాలన్నీ కూడా బాగా తెలుసు, అయ్యగారు బాగా చెప్తా ఉంటుంటారు. కానీ ఊరికే జస్ట్ ఉజ్జాయింపుగా మనం చూసినట్లయితే మరి అబ్రహాము ఇరాక్ ప్రాంతంలో ఊరి నుంచి దేవుని యొక్క మాటను విని ఆయన మరి ఈ కనాను దేశానికి, ఏ దేశంలో అయితే మనం ఇప్పుడు ఉంటున్నామో ఆ దేశానికి ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత ఇస్సాకు పుట్టాడు, యాకోబు పుట్టాడు. యాకోబుకి 12 మంది మరి కొడుకులు, మరి ఆ 12 మంది 12 గోత్రాలు ఇశ్రాయేలు. అయితే యాకోబు ఆ యొక్క కుమారుడు యోసేపు మరి ఐగుప్తులోనికి మరి పంపివేయబడిన తర్వాత, తన అన్నల ద్వారా పంపివేయబడిన తర్వాత యోసేపు అక్కడ మరి గవర్నర్ అయిపోయాడు ఐగుప్తు దేశంలో, ఈజిప్ట్లో గవర్నర్ అయిపోయినటువంటి ఆ సమయంలో మరి యాకోబు 70 మందితో నా కుమారుడు ఇంకా బ్రతికున్నాడని తెలిస్తే వచ్చేయండి నాన్నగారు అని చెప్పేసి కబురు పెడితే 70 మందితో బయలుదేరి ఐగుప్తు దేశానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ 12 మంది కుమారులు మరి 12 మరి గోత్రాలుగా అయిపోతారు. అయిపోయిన తర్వాత మరి దేవుడు మరి 1440 సంవత్సరాల క్రితము వారిని ఈ మోషే ద్వారా తీసుకొచ్చి ఇశ్రాయేలు ఈ యొక్క మరి దేశానికి మళ్ళీ తిరిగి తీసుకొస్తాడు. కనాను దేశంలో పౌలోతినులు ప్రవహించేటువంటి కనాను దేశంలో ప్రవేశింపచేస్తాడు. ఇక్కడ వచ్చేసిన తర్వాత మరి కొంతకాలము వారిని న్యాయాధిపతులు పరిపాలన చేశారు. ఆ న్యాయాధిపతులు అయిపోయిన తర్వాత వాళ్ళు మాకు రాజు కావాలని అడిగారు. సరే, మొత్తానికి మరి మొట్టమొదటిగా సౌలు రాజు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆ తర్వాత సౌలు చేతుల నుంచి రాజ్యాన్ని తీసేసి దావీదుకి ఇచ్చి దావీదు ఒక 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆ తర్వాత దావీదు యొక్క కుమారుడు సొలొమోను
ఒక్కొక్క 40 సంవత్సరాల ప్రయాణం మరి వారు ఆయన పరిపాలన చేయడం మనం చూచాం. 3 రాజులు కూడా ఏంటంటే ఈ ఐక్య సామ్రాజ్యాన్ని పరిపాలన చేశారు. అంటే 12 గోత్రాల వారిని కలిపి వీరు మరి చేసినట్లుగా మనం చూస్తున్నాం, పరిపాలన చేశారు. అయితే ఏమైపోయిందంటే సొలొమోను తరువాత 10 గోత్రాల వారు రెహబాముకి ఎదురు తిరుగుతారు. సొలొమోను యొక్క కుమారుడు అయినటువంటి రెహబాము అతని యొక్క మూర్ఖత్వాన్ని బట్టి 10 గోత్రాలు ఆయనకు ఎదురు తిరుగుతారు. 2 గోత్రాలు మరి ఆయనతో కలిసి ఉంటారు. సో ఆ విధంగా ఉత్తర దేశంగా దక్షిణ దేశంగా ఈ 2 కూడా 10 గోత్రాలు ఉత్తర దేశము, మరి 2 గోత్రాలు దక్షిణ దేశంగా ఈ 2 కూడా డివైడ్ అయిపోతాయి. సో అయిపోయిన తర్వాత ఇప్పుడు మరి మీకా భక్తుడు అప్పుడు ఇంకా ఈ 2 కూడా చెరలోనికి వెళ్ళిపోలేదు. అప్పుడు ఈ ప్రవచనాన్ని ఎత్తి చెప్తున్నాడు. ఏంటంటే మొట్టమొదటిగా ఇశ్రాయేలు దేశము మరి నాశనం అయిపోబోతుంది, షోమ్రోను నాశనం అయిపోబోతా ఉంది. ఆ తర్వాత మరి దాన్ని ఫాలో అయినటువంటి నీ యొక్క చెల్లెలు ఏవైతే ఉన్నదో మరి యెరూషలేము అది కూడా నాశనం అయిపోబోతా ఉందని మరి అక్కడ మీకా భక్తుడు చెప్తున్నాడు. ఏంటి వారు చేసినటువంటి మరి తప్పు అని చెప్పి చూసినట్లయితే మీకా గ్రంథంలో మనం ఎప్పుడు కూడా మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం చదివి బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైన నువ్వు నా కొరకు ఇశ్రాయేలును పాలించేవాడు నీలోంచి వచ్చినని ఎప్పుడు క్రిస్మస్కి మనం అది చదువుకుంటాం. కానీ అండి మీకా గ్రంథంలో క్రిస్మస్కి సంబంధించి చాలా ప్రవచనాలు ఉన్నాయి. మీరు ఈరోజు ఆశ్చర్యపోతారు జాగ్రత్తగా వింటే కనుక. ఒక్కొక్కటి చెప్తా ఉంటాను, గబగబా చదువుకుంటూ వెళ్ళిపోదాం. చూడండి, మీకా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ఇదిగో యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు, ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు. ఎవరంట ఈయన? మీరు చెప్పాలి, ఎవరంట ఈయన? యెహోవా ఏం విడవబోతున్నాడంట? తన పరలోకం అనేటువంటి తన యొక్క స్థలాన్ని విడిచిపెట్టి ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద ఆయన నడవబోతాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి ఆ దేవుడు, దేవాతి దేవుడు, యెహోవా దేవుడు, ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి యొక్క ఉన్నతమైనటువంటి మరి స్థలంలో యెరూషలేము అనేటువంటి ఆ యొక్క ప్రాంతంలో ఆయన నడవబోతున్నాడు అని క్రిస్మస్ యొక్క ప్రవచనము మీకా గ్రంథంలో 1వ అధ్యాయం 3వ వచనంలో మనకి కనపడుతుంది. ఇది యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో అడుగు పెడతాడు అనడానికి మరి ఆ ప్రవచనం మనకు అక్కడ కనపడతా ఉంది. అయితే ఆయన అడుగు పెట్టక ముందు ఈ యొక్క యూదా మరి అలాగే ఇశ్రాయేల్ దేశము ఈ 2 కూడా దేవునికి తిరుగుబాటు చేశారు. కాబట్టి వారి యొక్క గతి ఏ విధంగా ఉండబోతుందో మీకా భక్తుడు చెప్తూ ఉన్నాడు. వారు చేసినటువంటి తిరుగుబాటు 5వ వచనం చదవండి దయచేసి. యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టి మూలమేది? అది షోమ్రోనే కదా, అంటే సమరియా, అంటే నార్థన్ కింగ్డమ్కి అది క్యాపిటల్ సిటీ. తర్వాత యూదా వారి ఉన్నత స్థలములు ఎక్కడవి? యెరూషలేములోనివే కావా? కాబట్టి షోమ్రోనును నాశనం చేసి రాళ్ల కుప్పగా నేను చేస్తాను. చాలండి, ఎందుకంటే మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి అది షోమ్రోను నేను నాశనం చేస్తాను. తర్వాత ఆయన మరి యెరూషలేము గురించి కూడా నాశనం చేస్తానని చెప్తున్నాడు. 12వ వచనం చదవండి దయచేసి. ఏలే అనగా యెహోవా యొద్ద నుండి కీడు దిగి యెరూషలేము పట్టణపు ద్వారము మట్టుకు వచ్చును. చాలండి. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఈ 2 పట్టణాల యొక్క మరి నాశనాన్ని గురించి మీకా భక్తుడు మాట్లాడుతున్నాడు. నేను 3 స్థలాలని చెప్పాను, 2 స్థలాలు ఇవి. ఒకటి షోమ్రోను, దాని నాశనాన్ని ప్రవచించేశాడు. ఇంకొకటి యెరూషలేము, దాని నాశనం కూడా షోమ్రోను మొదటిగా నాశనం అయిపోతుంది. ఆ తర్వాత నిదానంగా యెరూషలేము గుమ్మంలోనికి నాశనం వస్తుంది, వీళ్ళు కూడా నాశనం అయిపోతారు. అయితే ఎందుకు నాశనం అయిపోతారు? వాళ్ళలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి
అని చూసినట్లయితే 2వ అధ్యాయం 11వ వచనం. నేను త్వరగా ఆ బుక్లో మీకు ముందు తీసుకెళ్తాను, చదవండి. వ్యర్థమైన మాటలు పలుకుచు అబద్ధికులై ద్రాక్షారసమును బట్టి మద్యమును బట్టి మీకు ఉపన్యాసము చేయుదునని అబద్ధము చెప్పుచు ఒకడు వచ్చిన ఎడల వాడే ఈ జనులకు ప్రవక్త. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు మరి యూదా ప్రజలకు ప్రవక్త ఎవరంటండి? అబద్ధాలు చెప్పేటువంటి వాళ్ళు. అబద్ధాలు చెబుతూ ద్రాక్షరసాన్ని బట్టి మద్యమును బట్టి ఉపన్యాసం చేస్తూ ఒకడు వచ్చిన ఎడల వాడే ఈ జనం. అంటే ఎవరిని నమ్ముతున్నారు అంటే అబద్ధాలు చెప్పే వాళ్ళని నమ్ముతున్నారంట. నిజమైన ప్రవక్తలనేమో కొడుతున్నారు రాళ్ళు పెట్టి, నిజమైన ప్రవక్తలను రాళ్ళు పెట్టి కొడుతున్నారు. నిజమైన ప్రవక్తలను నమ్మట్లేదు, నిజమైన ప్రవక్తలను హింసిస్తున్నారు. ఇలాంటి ప్రవక్తలు చాలామంది మనకి కనపడతారు. కానీ అబద్ధ ప్రవక్తలు ఎప్పుడైతే వస్తారో వచ్చి వారు మరి అబద్ధాలు ప్రవచిస్తూ దేవుని నామం పేరట వారు అబద్ధాలు ప్రవచిస్తూ మరి ఎప్పుడైతే వారు అలాంటి ప్రవచనాలు చెప్తారో వాళ్ళనే అంగీకరిస్తున్నారంటే వీళ్ళు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనం చూసినట్లయితే టేస్ట్గా చాలామందికి ఈరోజు టేస్ట్గా ఉండే వాక్యాలు ఏంటంటే ఉన్నదన్నట్టుగా వాక్యం చెప్తే వాళ్ళకి నచ్చదు. వాళ్ళని ఉబ్బించేటువంటి వాక్యాలు, వాళ్ళని సంతృప్తిపరిచేటువంటి వాక్యాలు, వాళ్ళని సంతోషింపజేసి నాట్యమాడించి ఎగిరి గంతులేసేటట్టుగా చెప్పేటువంటి వాళ్ళు వస్తే జనాలు ఊకమ్మడిగా వచ్చేస్తారు. కానీ వాళ్ళలో ఉన్న తప్పు ఎత్తి చెప్పేవాళ్ళు కనుక ఒకవేళ వస్తే జనాలకి నచ్చదు. 3వ అధ్యాయము 5వ వచనం. మళ్ళొకసారి చదవనమ్మా. ఆహారం నములుచు నా జనులను పొరపెట్టి ప్రవక్తలను గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీకు దర్శనము కలగకుండా సోద చెప్పకుండా నేను చీకటి కమ్ముదును. చాలండి. ఈ విధంగా దేవుడు ఈ ప్రవక్తల గురించి చెప్తున్నాడు. ఏంటంటే మీరు నా ప్రజలను తప్పుదోవలో నడిపిస్తూ ఉన్నారు, వాళ్ళకి నచ్చినటువంటి మాటలు మీరు ప్రవచిస్తూ ఉన్నారు కనుక మీకు ప్రవచనాలు నేను కనపడకుండా మీకు మబ్బు కలిగేటట్టుగా చేస్తాను, మీకు చీకటి కలిగేటట్టుగా చేస్తాను. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే అండి చాలామంది ప్రవక్తలుగా చెప్పబడేటువంటి ప్రాఫిట్స్ అని చెప్పుకున్నటువంటి వారిని మనం చాలామంది చూస్తున్నాం. వాళ్ళందరూ కూడా మీకు నచ్చే మాటలే చెప్తారు, అంతేకాని మీలో ఉన్న తప్పు ఎత్తి ఎవరు కూడా చెప్పరు. నిజమైనటువంటి ప్రవక్త ఎవరో తెలుసా అండి? ఎవరంటే నువ్వెవరో తెలియకుండా నీ యొక్క గతాన్ని, నీ యొక్క సీక్రెట్, నీ యొక్క మరి ప్రైవేట్ బ్రతుకుని, నీ యొక్క మరి రహస్య జీవితాన్ని ఎవరైతే చెప్పగలుగుతారో వారే నిజమైనటువంటి ప్రవక్త. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ నిలబడిపోయి దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు, నిన్ను ఉన్నతమైన స్థలంలో ఆయన పర్వతం మీద నిన్ను నిలబెట్టబోతున్నాడని నాకు కనపడుతుంది, నువ్వు అక్కడ నిలబడ్డావు ఇక్కడ నిలబడ్డావు అని నేను చెప్తే బోల్డంతా మీరు వచ్చేసేసి నన్ను చాలా సంతోషంతో వచ్చేసి నాకు కానుకలు ఇచ్చేసేసి ఎంతో మీరు ఆనందపడిపోతారు. కానీ అది నిజమైన ప్రవక్త కాదు. నిజమైన ప్రవక్త దేవుడు చెప్పిన మాటనే చెప్తాడు. అది మీకు నొప్పించినా, అది మీకు బాధ కలిగించినా, అది మిమ్మల్ని ఏడ్పించినా సరే ఆయన దేవుని యొక్క మాటను మాత్రమే చెప్తాడు. అయితే నిజమైన ప్రవక్త ఎలా ఉంటాడో 3వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును ఇశ్రాయేలులకు తమ పాపమును కనపరచుటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతోను తీర్పు తీర్చు శక్తితోను ధైర్యముతోను నింపబడిన వాడనై ఉన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీకు అంటున్నాడండి, మీరేమో ఇలాంటి ప్రవక్తలు నమ్ముతున్నారు, అబద్ధాలు చెప్పేటువంటి వారిని నమ్ముతున్నారు,
మరి ఈ విధంగా మిమ్మల్ని సంతోషపరిచేటువంటి వారిని మీరు నమ్ముతున్నారు. దేవుని మాటలు కాకుండా దేవుని మాటలు అని చెప్పేటువంటి వారిని మీరు నమ్ముతూ ఉన్నారు. కానీ నేనైతే యెహోవా యొక్క మాటను మీకు చెప్తున్నాను. యెహోవా యొక్క మాటను బట్టి మీరు దేని విషయంలో సరి చేసుకోవాలో మిమ్మల్ని మీరు దాని గురించి నేను చెప్తున్నానని చెప్పేసి మీకు ఆ భక్తుడు మాట్లాడుతున్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మనం ఆ విధంగా చూసుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి, కానీ మనకి సమయం లేదు. 3వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే అక్కడ అన్యాయం జరుగుతుందంట. న్యాయం చేసేటువంటి వారు, తీర్పు తీర్చేటువంటి వారు అన్యాయపు తీర్పును వారు తీరుస్తున్నారంట. ఇంకా ఆ తర్వాత మనం చూసినట్లయితే పేదలైనటువంటి వారిని ధనికులైనటువంటి వారు అణిచివేస్తున్నారంట. ఇవన్నీ కూడా మరి ఈ షోమ్రోను, యెరూషలేము అంటే ఈ ఇశ్రాయేల్ రాజ్యము, యూదా రాజ్యంలో మీకా కాలంలో జరుగుతున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా. మరి ఆ విధంగా మరి చూసినట్లయితే తర్వాత 3వ అధ్యాయము 10వ వచనం కూడా చదువుదాం. నరహత్య చేయుట చేత సీమోనును మీరు కట్టుదురు. నరహత్య చేయుట చేత సీయోనును మీరు కట్టుదురు. దుష్టత్వము జరిగించుట చేత యెరూషలేమును మీరు కట్టుదురు. వీళ్ళంట సీయోను కడుతున్నారంటండి. సీయోను అంటే ఏంటి? మంచిదే కదా. సీయోను పట్టణం అంటే దేవుని చేత మరి అది ఆశీర్వదించబడినటువంటి పట్టణం కదా. వీళ్ళు సీయోను కడుతున్నారు, కానీ ఎలా కడుతున్నారంట? నరహత్య చేయుట ద్వారా కడుతున్నారంట. ఈ రోజుల్లో చాలా మంది కూడా సేవలు కడుతున్నారు, సంఘాలు కడుతున్నారు. అబ్బో ఎన్నెన్నో మరి బ్రహ్మాండంగా వికసిస్తున్న సంఘాల్లాగా మనకు కనబడతానే ఉన్నాయి. కానీ దేంతో కడుతున్నారు? పేదలైనటువంటి పాస్టర్ల యొక్క వాళ్ళ యొక్క కష్టాన్ని దోచుకుని, వాళ్ళ విశ్వాసాలందరిని దోచుకుని పెద్ద పెద్ద కార్పొరేట్ చర్చిలు కడుతున్నారా లేదా ఈరోజు? ఏమండి, 3,000 మంది ఒక చర్చిలో ఉంటే ఆ 3,000 మంది ఆ చర్చిలో బాప్తిసం పొందిన వాళ్ళేనా? కాదు. పేదలైనటువంటి పాస్టర్స్ కష్టపడి ఉపవాసం ఉండి వాళ్ళు 10 మంది ఆత్మలు సంపాదించుకుంటే వీళ్ళు టీవీల్లోకి వచ్చేసేసి వీళ్ళు అది చూపించి ఇది చూపించి జిమ్మిక్కులు చూపించి కింద పడేసి పైకి లేసి ఏదో చేసేసేసి ఏంటి చేసి 5గురిని లాగేసుకుంటారు. ఇక్కడ నుంచి 5గురు, అక్కడి నుంచి 10 మంది, ఇక్కడ నుంచి 50 మంది, అందరు కలిపితే 3,000 మంది. వాళ్ళందరూ దశమ భాగాలు ఈయనకే ఇవ్వాలి. కరెక్ట్గా సూట్ అవుతుంది. ఆనాడు మరి ఆ యొక్క మరి ఇశ్రాయేలు దేశంలో, యూదా దేశంలో ఏ విధంగా అయితే యూదా అధికారులు ఏ విధంగా అయితే ప్రవర్తించారో ఈ రోజు సంఘాల్లో అదే జరుగుతుంది మనకి. నరహత్య చేస్తూ సీయోను కడుతున్నారంట. అంటే దేవుని పని, దేవుని రాజ్యం, దేవుని పట్టణాన్ని కడుతున్నారంట. తర్వాత దుష్టత్వము జరిగించుచు యెరూషలేమును కడుతున్నారంట. వీళ్ళు యెరూషలేమును కట్టడం మంచిదే, కానీ ఎలా కట్టాలి? దేవుని యొక్క మార్గంలో కట్టాలి. అంతేగాని దుష్టత్వాన్ని జరిగిస్తూ యెరూషలేమును కడుతున్నారంట. అది దేవునికి ఇష్టము లేదు. మనం ఎంత పెద్ద సంఘం కట్టాము అనేటువంటి దేవునికి ఇష్టం లేదు. మనం ఎంతమంది జనాలను పోగు చేశాము అనేటువంటి దేవునికి ఇష్టం లేదు. కానీ నువ్వు ఎలా కడుతున్నావు సంఘాన్ని, ఎలా నువ్వు జనాలను పోగు చేస్తున్నావు, ఏ విధంగా వాళ్ళని దేవుళ్ళు నడిపిస్తున్నావు, అది దేవుడు చూస్తానే ఉన్నాడు. చదవండమ్మా. ఇంకా ప్రధానులు లంచము పుచ్చుకుని తీర్పు తీర్చుదురు. జనులు ప్రధానులు లంచము పుచ్చుకుని తీర్పు, అంటే ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళకి పాజిటివ్ తీర్పు అన్నమాట. తీర్పు వాళ్ళ వైపే ఉంటుంది. లంచము పుచ్చుకుని తీర్పు తీరుస్తున్నారా? వారి యజమానులు కూలికి బోధింతురు. వారి యాజకులు కూలికి బోధింతురు. వారి యాజకులు ఎలా బోధిస్తున్నారంట? కూలికి. కొంతమంది యాజకులు ఉంటారు, మనం చూస్తున్నాం కదండి. ఏంటంటే, అయ్యగారు మీరు మా దగ్గరికి వచ్చి వాక్యం చెప్పాలండి, మీకు కానుక ఎంత ఇవ్వాలండి? కొంతమంది 10,000, 20,000, 25,000. అయ్యగారు ప్రార్థన చేయాలండి మాకు అంటే, పెద్ద అయ్యగారు ప్రార్థన చేస్తే ఇంత, చిన్న అయ్యగారు ప్రార్థన చేస్తే కొంచెం తక్కువ, ఇంకా సర్వెంట్ ఆ అయ్యగారి యొక్క అసిస్టెంట్ ప్రార్థన చేస్తే ఇంకా కొంచెం చీప్ అనమాట. వీళ్ళందరూ కూలోళ్ళే. ఇలాంటి వాళ్ళ గురించి మనం ఎంతమంది గురించి విన్నాం. ప్రసంగం చేయడానికి రమ్మంటే క్రీస్తునందు ప్రేమ వాళ్ళకి రేట్ అంట. ఇంత అయితే వస్తారు ఆయన. ఎందుకనంటే ఆయన అట్టహాసానికి, ఆయన ఖర్చులకి, దీని అంతటికి మీరు ఇచ్చేటువంటి కొద్ది చాలదు. యాజకులు కూలి కోసం ఏం చేస్తున్నారంట? బోధింతురు. దేవుని కృపను బట్టి క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేను సేవలోకి వచ్చిన తర్వాత ఏనాడు కూడా నేను కూలికి బోధించలేదండి. ఎప్పుడు నా సొంత ఖర్చులు పెట్టుకునే వెళ్తాను.
సొంత ఖర్చులు పెట్టుకుని వెళ్తాను, వెళ్ళి దేవుడు అప్పగించిన పనిని చేసి వచ్చేస్తాను. మొన్న మధ్య దుబాయ్లో ఒకసారి మరి ఒక చిన్న పాస్టర్ గారు, చిన్న సంఘం, నేను అక్కడికి వెళ్ళినప్పుడు మరి అన్న మీరు మా చర్చికి వచ్చి వాక్యం చెప్తే బాగుంటుంది అని చెప్పేసి అని వారు ఆహ్వానించారు. నేను వస్తాను తమ్ముడు అని చెప్పేసి అంటే, నాకు మరి అంత దూరం వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకున్నా, నాకు ఎవరు లేరు, నాకు కారు లేదు అని చెప్పేసి అంటే, నేను బస్సులో వస్తాను తమ్ముడు, ఏం పర్లేదు అని చెప్పేసి అని అనడం జరిగింది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వెళ్ళాను, సొంత ఖర్చులతోనే వెళ్ళాను. మంచి వాక్యం, చాలామంది వాళ్ళంతా దీవించబడ్డారు, ఎంతో సంతోషం, మంచి భోజనం పెట్టారు, తీసుకొచ్చి నన్ను బస్ దగ్గర వదిలేశారు. మళ్ళీ బస్ ఎక్కి వచ్చేసాను, హ్యాపీగా దేవుని యొక్క పని జరిగించి. మన దేవుడు పిలిచింది కూలి కోసం కాదు, ఆయన పని చేయడానికి. యాజకులు కూలి తీసుకుని బోధిస్తున్నారంట. తర్వాత ప్రవక్తలు ధైర్యం, మరొకసారి ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోదె చెప్పుదురు. అయినను వారు యెహోవాను ఆధారం చేసుకుని, యెహోవా మన మధ్యన ఉన్నాడు కదా, ఏ కీడును మనకు రానేరదని అనుకొందరు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఆనాడు మీకా ప్రవచిస్తున్నటువంటి కాలంలో ఈ యొక్క ఇశ్రాయేలు దేశము, యూదా దేశం యొక్క పరిస్థితి ఇలా ఉంది. మీకా ప్రవచించినట్లుగానే క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ప్రవచించిన కొన్ని సంవత్సరాలకే, క్రీస్తు పూర్వం 722 అష్షూరు రాజ్యం వచ్చేసేసి ఇశ్రాయేల్ 10 గోత్రాలని కూడా చెరపట్టుకుని వెళ్ళిపోయింది. ఇశ్రాయేల్ దేశాన్ని మొత్తాన్ని కూడా మరి ఆ షోమ్రోను పట్టణాన్నంతా కూడా నాశనం చేసేస్తుంది. తర్వాత దాదాపుగా 100 సంవత్సరాలు దేవుడు యూదా రాజ్యానికి టైం ఇచ్చాడు. ఆ తర్వాత బబులోను సామ్రాజ్యం వచ్చింది. బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు వచ్చాడు. 586 క్రీస్తు పూర్వం 586లో ఆయన వచ్చేసేసి మరి యూదా దేశాన్ని ఆయన చెరపట్టి మరి ఆ విధంగా దేవాలయాన్ని మరి ఆయన పాడు చేసి ఆ విధంగా దేవాలయాన్ని మరి కూల్చివేసినట్లుగా మనం చూస్తున్నాం. మీకా చెప్పిన 2 పట్టణాలు కూడా నాశనం అయిపోయినాయి కొద్ది సంవత్సరాల్లోనే. 2 పట్టణాలు కూడా, షోమ్రోను ఇశ్రాయేలు దేశం అయిపోయింది. 10 గోత్రాలు ఇంతవరకు ఎక్కడున్నారో అయిపోలేదు, ఎక్కడున్నారో తెలియదు. 10 గోత్రాలు వారు చెదిరిపోతే ఇంతవరకు ఈ 10 గోత్రాలు ఎక్కడ ఉన్నాయో ఈవెన్ ఇశ్రాయేల్ దేశం కూడా కనుక్కోలేదండి. ద లాస్ట్ ట్రైబ్స్ ఆఫ్ ఇస్రాయల్ అన్నారు వాళ్ళని. అయితే ఈ యొక్క యూదా దేశము బబులోనికి కొనుక్కోబడిన తర్వాత 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి రావటం ఇదంతా కూడా జరిగింది. ఈరోజు ఇశ్రాయేలీలుగా మనం చెప్పుకున్నటువంటి వారందరూ కూడా యూదా గోత్రానికి సంబంధించినటువంటి వారని మనకి చరిత్ర చెప్తూ ఉంది. కానీ ఈ 10 గోత్రాలు వారు ఎక్కడున్నారు ఎవరికి తెలియదు. సరే, 2 పట్టణాలు అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇక మీకా గ్రంథములో మనం చూసినట్లయితే 3 అధ్యాయాలు అయిపోయినాయి. 3 అధ్యాయాలు అయిపోయిన తర్వాత 4వ అధ్యాయంకి వచ్చేసరికల్లా అక్కడ మీకా యొక్క స్వరం మారిపోతా ఉంది. మీకా యొక్క అతని యొక్క విధానం ఇప్పుడు దాకా శాపాన్ని ప్రకటించుకుంటూ వచ్చాడు. షోమ్రోనుకి శాపము, యెరూషలేముకి శాపము, నార్థన్ కింగ్డమ్కి, సదర్న్ కింగ్డమ్కి ఈ శాపాలను ప్రకటించుకుంటూ వచ్చిన తర్వాత ఈ యొక్క 4వ వచనంలోకి వచ్చేసరికల్లా అంత్య దినములలో అని మొదలు పెడుతున్నాడు. అంటే ఇక్కడి నుంచి హోప్ అనేటువంటిది బయలుదేరుతుంది, నిరీక్షణ అనేటువంటిది బయలుదేరుతుంది, ఇక్కడి నుంచి భవిష్యత్తు అనేటువంటిది మరి బయలుదేరుతుంది. ఇక్కడి నుంచి దేవుడు చేయబోయేటువంటి ఒక మంచి కార్యము మరి ఇక్కడ కనపడతా ఉంటుంది. అంత్య దినములలో యెహోవా మందిర పర్వత శిఖరం మీద స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహం వచ్చినట్లు జనులు దానిలోనికి వచ్చి, ఆ తర్వాత చూస్తే అన్యజనులు కూడా వస్తారు అని చెప్పి వ్రాయబడింది. కనుక ఈ 4వ అధ్యాయంలో నుంచి చూస్తే మీకా భక్తుడు రాబోయేటువంటి ఒక నిరీక్షణ, రాబోయేటువంటి ఒక రక్షకుడు, రాబోయేటువంటి ఆ యొక్క మరి ఈ ఇశ్రాయేలు రాజు ఎవరైతే ఈ యొక్క భూలోకాన్ని రక్షించబోతున్నారో ఆయనను గూర్చి ఈ యొక్క 4వ అధ్యాయం నుంచి ఆయన చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఇక అక్కడి నుంచి అప్పుడు దాకా అన్యజనులకి ఇశ్రాయేల్లో స్థానము లేదు. కానీ ఎప్పుడైతే ఈ రాబోయేటువంటి ఈ రక్షకుడు వస్తాడో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మిస్తారో, ఇక అక్కడి నుంచి కూడా అన్యజనులకు కూడా ద్వారము తెరవబడింది. లేకపోతే నీకు నాకు ప్రభువుని తెలుసుకోవడానికి ఛాన్స్
లేదు. అర్హులం కాదు మనం. యూదులకే ఆ యొక్క అవకాశము. అయితే యూదులు తప్పిపోయారు, యూదులు చెడిపోయారు, యూదుల మీదకి నాశనం వచ్చేసింది. మంచి బ్రహ్మాండమైనటువంటి 2 పట్టణాలు, 2 రాజ్యాలు సమూలంగా నాశనం అయిపోయినాయి. ఇక రాబోయేటువంటి రక్షణ, రాబోయేటువంటి ఒక మంచి రోజులు, రాబోయేటువంటి ఒక మంచి శతాబ్దం, లేకపోతే ఒక మంచి సీజన్ గురించి ఇప్పుడు ఈ 4వ అధ్యాయంలో చెప్తున్నాడు. అంత్యకాలములో, అంత్యదినములలో, అంటే అంత్యదినములు అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలంటే యేసు ప్రభు ఈ లోకంలో పుట్టిన దగ్గర నుంచి కూడా ఇక అంత్యదినాలు ప్రారంభమైపోయినట్లే. యేసు ప్రభు వారు అన్నారు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మీరు మారు మనసు పొందుడి. అంటే వచ్చేసింది హోప్. ఏదైతే మీకా 4వ అధ్యాయంలో మొదలు పెట్టాడో, నిరీక్షణ అనేటువంటిది, భవిష్యత్ అనేటువంటిది, మంచి అనేటువంటిది, క్షమాపణ అనేటువంటిది, రక్షణ అనేటువంటిది, మెస్సే అనేటువంటి ఆయన ఏదైతే ఉన్నదో మీకా ప్రవచించాడో అది యేసు ప్రభువులోనే మనకి నెరవేరుతా ఉంది. సో ఈ 4వ అధ్యాయంలోకి వచ్చేసరికల్లా మనకు కనిపించే స్థలమే బెత్లెహేం. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యెరూషలేము నాశనం అయిపోయింది, షోమ్రోను నాశనం అయిపోయింది. ఈ 2 దేశాలు, ఉత్తర దేశం, దక్షిణ దేశం మొత్తం కూడా చెరలోనికి వెళ్ళిపోతే ఇప్పుడు మీకా అంటాడు, ఏమంటాడంటే ఇంతటితో నేను మిమ్మల్ని వదిలిపెట్టట్లేదు, కానీ ఇంకొక సీజన్, నెక్స్ట్ సీజన్ ఇంకొక స్థలాన్ని నేను ఏర్పాటు చేసుకున్నాను. ఆ స్థలంలో నుంచి నేను మీకు నిరీక్షణ, ఆ స్థలంలో నుంచి నేను మీకు భవిష్యత్తును ఇవ్వబోతున్నాను. ఆ స్థలం పేరే బెత్లెహేం. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యెరూషలేము చాలా గొప్ప పట్టణం అండి, షోమ్రోను చాలా గొప్ప పట్టణం అండి, కానీ బెత్లెహేం అంత గొప్ప పట్టణము కాదండి. చాలా చిన్న కుగ్రామము. మరి కొంతమంది బైబిల్ స్కాలర్స్ చెప్పేటువంటిది ఏంటంటే బెత్లెహేంలో మహా అయితే 300 నుంచి 1000 మంది మాత్రమే ఉంటారంట, ఆ గ్రామంలో ఉండేవాళ్ళంట ఆ దినాల్లో. ఈ ప్రజాసంఖ్య వ్రాయడానికి మరి కొంతమంది వచ్చేస్తున్నారు కాబట్టి దాదాపుగా ఆ టైంలో 1000 మంది నుంచి 2000 మంది ఉండి ఉండవచ్చు బెత్లెహేంలో అని మరి చరిత్రకారులు మనకి అంత చిన్న గ్రామం, లక్షల కొలది, వేల కొలది, 10,000 కొలది మంది ఉండేటువంటి పట్టణం కాదు ఇది, చిన్న గ్రామము. ఆ యొక్క గ్రామాల గురించి మీకా ప్రవచిస్తున్నాడు, ఆ బెత్లెహేం గురించి. ఆ బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యూదా వారి కుటుంబంలో స్వల్ప గ్రామం అయినప్పటికీ ఇశ్రాయేలును, ఆ ప్రజలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. అయితే బెత్లెహేము గురించి చెప్తూ ఆ బెత్లెహేంలో కూడా ఒక పాయింట్ని ఆయన చెప్తున్నాడు. అదేంటంటే మందల గోపురమా, బెత్లెహేములో ఉన్నటువంటి మందల గోపురమా, సియోను కుమార్తె పర్వతమా, మునుపటి లాంటి ప్రభుత్వము నీ కలుగుతుంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మందల గోపురం గురించి నేను మీకు చెప్తున్నానంటే మెసేజ్లో మనం వెళ్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయం మీ అందరికి తెలిసిన క్రిస్మస్ మెసేజ్. లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనం. ఆ దేశంలో అంటే ఇశ్రాయేలు దేశంలో, ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి బెత్లెహేములో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా. చాలండి, ఈ మాటను మనం కొంచెం చరిత్రతో కలిసి అర్థం చేసుకోవాలి. ఏమి మరి చెప్తున్నారంటే, మరి యూదులు వాళ్ళు బబులోనికి చెరపట్టిపోయిన తర్వాత అక్కడ కూడా మరి రబ్బీలు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క టోరా ఏదైతే ఉంటుందో, మీకు అందరికీ తెలుసు ఈ భాష, అందుకని నేను చెప్పేస్తున్నాను. టోరా ఏదైతే ఉంటుందో, మన ఈ 5 కాండాలు కదా, ధర్మశాస్త్రం ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళు అరామిక్ భాషలో చేంజ్ చేశారు. ఎక్కడ బబులోన్లో వాళ్ళు చెర ఉన్నప్పుడు అరామిక్ భాషలో చేంజ్ చేసి దాన్ని ఏమంటారంటే టార్గమ్ అన్నారు. టార్గమ్ అని ఆ యొక్క బబులోన్లో ఉన్నటువంటి ఈ రబ్బీలు వీళ్ళందరూ కూడా యూదా మతాన్ని పాటించేటువంటి వారు
అక్కడే ఉండి యూదా మతాన్ని మంచిగా పాటించేటువంటి వారు, వాళ్ళు ఎన్నో రచనలు రాశారు. ఈ యొక్క మరి ఆ టార్గమ్ అనేటువంటి ఆ యొక్క అరామిక్లో ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్రం మీద కొన్ని కామెంటరీస్ రాశారు. ఆ కామెంటరీస్లో ఏం రాశారంటే, బెత్లెహేము దగ్గర ఈ యొక్క మిగ్దాల్ ఏదెర్ అనేటువంటి ఒక మందల గోపురం అక్కడ ఉండేది అని వ్రాస్తూ ఆ యొక్క రబ్బీలు ఏం రాశారంటే, దీనికి మెస్సయకు సంబంధం ఉంది అని రాశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ టార్గమ్ అనేటువంటి దానిలో వాళ్ళు కామెంటరీ రాశారు, ఒక్కొక్క దాన్ని కూడా ఒక్కొక్క ప్లేస్ని గురించి. ఆ మిగ్దాల్ ఏదెర్ గురించి వాళ్ళు రాసినప్పుడు ఏం చేశారంటే, ఈ మిగ్దాల్ ఏదెర్ అనేటువంటి ఈ గోపురం ఏదైతే ఉందో దీనికి రాబోయేటువంటి మెస్సీకి మధ్యలో కనెక్షన్ ఉంది అని రాశారు. ఇది ఎప్పుడు? క్రీస్తు పూర్వము 500 సంవత్సరాల క్రితం వీళ్ళు బబులోనులో చెరలో ఉన్నప్పుడు రాశారనమాట. ఆ టార్గంలో రాశారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ తర్వాత మరి కొంతమంది చరిత్రకారులు, యూసేబియస్ అనేటువంటి ఒక క్రైస్తవ చరిత్రకారుడు, ఆయన క్రీస్తు శకం 2వ శతాబ్దం నుంచి 3వ శతాబ్దం వరకు ఉన్నటువంటి ఆయన ఇంకా కొంతమంది చరిత్రకారులు ఈ మిగ్దాల్ ఏదెర్ అనేటువంటి ఆ యొక్క గోపురం ఏదైతే ఉందో ఆ గోపురాన్ని గురించి వ్రాస్తూ ఏం చెప్పారంటే, అక్కడంట కొంతమంది గొర్రెల కాపరులు అక్కడ ఉంటూ ఉండేటువంటి వారు. అయితే ఈ గొర్రెల కాపరులు ఎవరు అంటే, అందరిలాంటి వాళ్ళు కాదంట. ఈ గొర్రెల కాపరులు ఏదో మరి ఆ పొలాల్లో అందరిలాంటి వాళ్ళు కాదంట. ఈ గొర్రెల కాపరులు ఎవరు? ఈ గొర్రెల కాపరులు అంటే, యెరూషలేములో ఉన్నటువంటి మరి టెంపుల్లో ఉన్నటువంటి ప్రీస్ట్స్, యాజకులు ఎవరైతే ఉంటారో ఆ యాజకుల చేత ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినటువంటి గొర్రెల కాపరులు అంటే వీళ్ళు. మనకి చరిత్ర స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, యెరూషలేములో దేవాలయము ఉండేటువంటిది. ఆ దేవాలయంలో బలులు అర్పించేటువంటి గొర్రెలన్నీ కూడా బెత్లెహేములో పెంచేవారు. బెత్లెహేం నుంచే తీసుకెళ్లేవాళ్ళు. దాదాపుగా ఒక 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది యెరూషలేం నుంచి బెత్లెహేముకి. వాళ్ళ యొక్క మరి టోరా ప్రకారంగా 5-6 మైళ్ళ కంటే దూరంలో ఉన్నటువంటి గొర్రెలను వాళ్ళు తీసుకోకూడదు టెంపుల్ సాక్రిఫైసెస్కి. కనుక కరెక్ట్గా ఈ మిగ్దాల్ ఏదెర్ అనేటువంటి ఆ యొక్క ప్రాంతంలో గొర్రెల కాపర్లు పెంచేటువంటి గొర్రెలు అవి యెరూషలేము తీసుకొని పోబడి యెరూషలేము దేవాలయంలో అవి బలులు అర్పించడానికి ఉపయోగించేటువంటి వారు. సో ఈ గొర్రెల కాపరులు ఎవరైతే ఉన్నారో, మిగ్దాల్ ఏదెర్ దగ్గర ఉండి మరి గొర్రెల్ని కాస్తున్నటువంటి వాళ్ళు, ఈ కాపర్లు ఎవరైతే ఉన్నారో వీరు యెరూషలేములో ఉన్నటువంటి యాజకుల చేత లివేటికస్ మరి షెపర్డ్స్ అన్నమాట, ఆ యాజకుల చేత ప్రత్యేకంగా నియమించబడి వీళ్ళకి ఉద్యోగం ఏంటంటే, మచ్చ లేనటువంటి, డాగు లేనటువంటి ఆ యొక్క మరి దేవాలయంలో అర్పించడానికి తగినటువంటి గొర్రెల్ని వీరు పెంచి ఆ టైం వచ్చినప్పటికీ వాటికి ఆ వయసు మరి వచ్చేసరికి వాటిని యెరూషలేముకు పంపించి అక్కడ దేవాలయంలో అర్పించడానికి వీరు వాటిని తయారు చేయాలి. ఆ గొర్రెలు ఈ మిగ్దాల్ ఏదెర్లో అవి పెరుగుతూ ఉండేటువంటివి. ఈ యొక్క మిగ్దాల్ ఏదెర్ అనేటువంటి ఈ యొక్క టవర్ ఏదైతే ఉన్నదో, ఈ గోపురం ఏదైతే ఉంటుందో, పైన గొర్రెల కాపర్లు ఉండి ఆ గొర్రెలన్నింటినీ కూడా చూస్తూ ఉంటారు. ఆ కింద భాగంలో ఏదైనా ఒక గొర్రె ప్రసవించడానికి దగ్గరకు వస్తే దాన్ని తీసుకుని వచ్చి, అది కూడా ఒక మరి స్థలం ఉంటుంది, ఒక గది లాంటిది ఉంటుందంట అక్కడ. అది కూడా ఈ యొక్క యాజకుల చేత పవిత్రపరచబడినటువంటి స్థలం అంటది, ఆధ్యాత్మికంగా పవిత్రపరచబడినటువంటి స్థలము. ఒక గొర్రె మరి కనడానికి వస్తే ఆ యొక్క గొర్రెను తీసుకుని వచ్చి యాజకుల చేత పవిత్రపరచబడినటువంటి ఆ యొక్క స్థలంలో ఆ గొర్రెను మరి అది కనడానికి వాళ్ళు సహాయం చేసేటువంటి వారు. అది ఈ మిగ్దాల్ ఏదెర్కు ఉన్నటువంటి ఆ ప్రత్యేకత అన్నమాట. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి గుంపుకు చెందినటువంటి గొర్రెల కాపరులు వీళ్ళు. అందరూ కాదు, అందరికీ దేవుని యొక్క దూత కనిపించలా. ప్రత్యేకమైనటువంటి గొర్రెల కాపరులు. వీరి యొక్క పని ఏంటంటే, అక్కడ టెంపుల్లో యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయంలో బలులు అర్పించడానికి గొర్రెలను వీళ్ళు ఇక్కడ తయారు చేయాలి, వాటిని జాగ్రత్తగా పెంచాలి. వాటికి మచ్చ కానీ డాగు కానీ ఒక చిన్న గీత పడినా సరే అవి పనికిరావు.
యాజకులు యాక్సెప్ట్ చేయరు దాన్ని. అందుకనే చాలా జాగ్రత్తగా వాటిని పెంచుతూ ఉండేటువంటి వారు. అందుకని రాత్రి కూడా వాళ్ళు మెలుగుతూనే ఉండేవాళ్ళు. మిగిలిన గొర్రెల కాపర్లు రాత్రులు మెలుగుగా ఉండరు. ఆ గొర్రెలు పడుకుంటే ఒక గృహలో ఎక్కడో, వీళ్ళు కూడా ఒక పక్కన పడుకుంటూ ఉంటారు. కానీ ఈ గొర్రెల కాపర్లు రాత్రులు కూడా మరి మెలుగుతూనే ఉండాలి. ఉండి ఆ గొర్రెలు లేచినాయా, నడుస్తున్నాయా, ఎక్కడన్నా పడిపోయినాయా, పడిపోతే ఎక్కడన్నా వాటికి చిన్న గీత పడినా సరే అది దేవాలయంలో అర్పించడానికి ఏమాత్రం కూడా చిన్న దెబ్బ తగిలినా సరే. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత జాగ్రత్తగా వాటిని ఆ టైం వచ్చే వరకు పెంచి అవి దేవాలయంలోనికి వారు పంపిస్తూ ఉండేటువంటి వారు. అలాంటి గొర్రెల కాపర్లు అంటే వీళ్ళు. ఆ యూసేబియస్ అనేటువంటి క్రైస్తవ చరిత్రకారుడు రాశాడు ఏమనంటే, మిగ్దాల్ ఏదేర్లో ఉన్నటువంటి ఆ యొక్క షెపర్డ్స్ ఎవరైతే, గొర్రెల కాపర్లు ఎవరైతే ఉన్నారో వారు యెరూషలేములో ఉన్నటువంటి టెంపుల్ ప్రీస్ట్ ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి వారు, ప్రత్యేకమైనటువంటి మరి గొర్రెల కాపర్లు. వీరు మరి దేవాలయంలో బలులు అర్పించడానికి పనికొచ్చేటువంటి గొర్రెలు మాత్రమే వీళ్ళు కాస్తారు. అంతేగాని ఏ గొర్రెలు పడితే ఆ గొర్రెలు వీళ్ళు కాయరు. ఆ టైం వచ్చినప్పుడు జాగ్రత్తగా ఆ గొర్రెలను వాళ్ళకి అప్పగించేటువంటి వారు. మరి దేవాలయంలో చాలా గొర్రెలు అవసరం అవుతాయండి. ఉదయాన్ని ఒక సాక్రిఫైస్ చేయాలి, ఉదయాన్ని ఒక బలి అర్పించాలి, సాయంత్రం ఒక బలి అర్పించాలి. అంతేకాకుండా మరి ఒకవేళ కనుక పస్కా పండుగ వచ్చిందంటే మరి మొదటి శతాబ్దపు జోసిఫస్ అనేటువంటి ఒక యోధా చరిత్రకారుడు రాస్తాడు, పస్కా పండుగ వచ్చిందంటే 2,60,000 గొర్రెలు వధించబడాయి అంటండి ఆ రోజున దేవాలయంలో. ఊహించండి, రక్తము ఏరులై ఆ యొక్క మరి ఆ యొక్క వాగులో పారుతూ ఉండేటువంటిది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అలాంటి అన్ని గొర్రెలను వీళ్ళు అక్కడ సప్లై చేయాలి. అన్నీ కూడా ఎక్కడి నుంచే, ఏది బెత్లెహేం నుంచే. మళ్ళీ ఎక్కడి నుంచి వేరే వైపు నుంచి వచ్చినాయి అక్కడ పనికిరావు, యాక్సెప్ట్ చేయరు. ఆ గొర్రెల కాపర్లు వీరికి దేవుని యొక్క దూత ప్రత్యక్షమయ్యాడు. ఎందుకంటే వీళ్ళు మనుషుల యొక్క పాపాలను పరిహరించడానికి గొర్రెలను పంపిస్తున్నారు అక్కడికి. గొర్రెలు మరి బలి అర్పించబడటానికి వీళ్ళు పంపిస్తుంటే దేవుని యొక్క దూత వీళ్ళకి ప్రత్యక్షమై చెప్పింది ఏంటంటే, అయ్యా మీరు ఇన్ని సంవత్సరాలుగా మనుషుల యొక్క పాపాల కొరకు గొర్రెలను తయారు చేసి మీరు పంపిస్తున్నారు, కానీ ఇదిగో అందరి కొరకు మానవాళ్ళందరి యొక్క పాపాన్ని పరిహరించడానికి దేవుని యొక్క గొర్రె పిల్ల పుట్టాడు, మీరు వెళ్ళి ఆయన్ని దర్శించుకోండి అని వీళ్ళకి ఆ యొక్క మరి మెసేజ్ని దేవుని యొక్క దూత తీసుకొని రావడం జరిగింది. అయితే ఇక్కడ కొన్ని నాకు టైం అయిపోయింది, అయినా సరే మీరు చాలా ఆసక్తిగా ఉంటున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఒక 10 నిమిషాలు, ఎందుకంటే ఇక్కడ కొన్ని డీటెయిల్స్, ప్రాముఖ్యమైన డీటెయిల్స్ ఉన్నాయి. ఈ యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు, అంటే ఒక ప్రత్యేకమైనటువంటి తెగకు చెందినటువంటి గొర్రెల కాపర్లు, ప్రత్యేకమైనటువంటి గొర్రెలను పెంచేటువంటి వారు, ప్రత్యేకమైనటువంటి దేవుని ఆజ్ఞను పొందినటువంటి వారు. ఎవరు పడితే వాళ్ళు ఈ గొర్రెలను పెంచడానికి వీల్లేదు, ఈ గొర్రెల కాపర్లు మాత్రమే వాటిని పెంచాలి. రాత్రింబవళ్ళు కూడా వాళ్ళు వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు రాత్రివేళ తమ మందని కాచుకొంచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ నీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఇక నుంచి ఇక్కడ జాగ్రత్తగా వినండి. దానికి ఇదే మీకు ఆనవాళ్ళు, ఒక ఆనవాళ్ళు చెప్తున్నారు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ గొర్రెల కాపర్లకి ఒక సూచన చెప్పాలి. ఎందుకనంటే ఎవరో అయితేనో, మరి ఒకవేళ అక్కడ 2-3 ఉండొచ్చు, లేకపోతే 10 మంది శిశువులు పుట్టి ఉండొచ్చు ఆ రాత్రి, మనకు తెలియదు. కానీ ఈ దేవదూత వీరికి చెప్తున్నటువంటి ఆయన ఇతడే, ఈయనే ఆయన అని నిర్ధారించుకోవడానికి కొన్ని సూచనలు చెప్పాలి. ఆ సూచనలో ఒకటేంటంటే,
ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉండాలి. తర్వాత పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకుని ఉండాలి. ఈ 2 సూచనలు వాళ్ళకి. అయితే ఈ 2 సూచనలు వాళ్ళకి ఎందుకు చెప్పారు అంటే, ఇది వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్. అది ఎవరికి పడితే వాళ్ళకి ఆ లాంగ్వేజ్ అర్థం కాదు. ఈ గొర్రెల కాపరికి మాత్రమే ఆ లాంగ్వేజ్ అర్థమవుతుంది. ఎందుకనంటే మనకి చరిత్రకారులు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఈ యొక్క మిగ్దాల్ ఏదర్ దగ్గర ఉన్నటువంటి గొర్రెల కాపర్లు ఆ గొర్రెల్ని మరి కాపలా కాస్తున్నటువంటి సమయంలో ఎప్పుడైతే ఒక పిల్లకు గొర్రె పిల్లకు జన్మనిచ్చిందో, ఈ పిల్లలు ఏం చేస్తాయంటే మనకులాగా మన పసిపిల్లల్లాగా వాళ్ళు కొన్ని సంవత్సరాలు అయితే కానీ వాళ్ళు కదులుతారు కదా, లేదంటే కొన్ని నెలలు అయితే కొన్ని రోజులు అయితే కదులుతారు, లేచి కూర్చుంటారు, నడుస్తారు. ఈ గొర్రెలు అట్లా కాదండి, పుట్టంగానే గంతులేయటం మొదలు పెడతాయి. వాటికి శక్తి ఎలా వస్తుందో మనకి తెలియదు. పుట్టంగానే జస్ట్ అక్కడ ఒక 5 నిమిషాల్లోనే అవి అటు ఇటు పరిగెత్తడం, గంతులేయటం ఇవన్నీ చేస్తూ ఉంటాయి. మీరందరూ చూసే ఉంటారు. సో ఏం చేసేటువంటి వారు ఈ యొక్క గొర్రెల కాపర్లు అంటే, ఇవి ప్రత్యేకమైనటువంటి గొర్రెలు కాబట్టి వీటికి ఏదైనా సరే చిన్న గాయం తగిలిందా ఇక వీటిని బయటికి పంపించేయాలి అక్కడి నుంచి. మిగతా లేదర్లో వీటిని ఉంచడానికి లేదు. ఇక ఇవి టెంపుల్ పనికిరావు. కనుక ఆ గొర్రె కనుక ఎగిరి కింద పడి దానికి ఏదైనా గీత పడింది అనుకోండి, కాలు కొట్టుకుంది అనుకోండి, ఇక అది పనికిరాదు. అందుకని ఎప్పుడైతే గొర్రె పిల్ల పుడుతుందో వెంటనే ఏం చేసేటువంటి వాళ్ళంటే, ఇది ఎగిరి గంతులేసి అటు ఇటు వెళ్లకుండా ఏం చేసేవాళ్ళంటే వీటిని పొత్తిగుడ్డలతో చుట్టేవాళ్ళు. ఆ పొత్తిగుడ్డలు అంటే ఏంటో వీళ్ళకి తెలుస్తుంది, అందరికీ తెలియదు. వీళ్ళకి కరెక్ట్గా అర్థమవుతుంది. ఎందుకంటే స్వాడ్లింగ్ క్లోత్స్ అని ఇంగ్లీష్లో రాయబడింది. ఆ స్వాడ్లింగ్ క్లోత్స్ ఈ గొర్రెల కాపర్లు ఏం చేసేటువంటి వారంటే ఆ పిల్లలకి చుట్టేవాళ్ళు కాసేపు. అంటే దాన్ని నెమ్మదిపరిచి అది ఎగిరి గంతులేసి అటు ఇటు పడిపోయి గాయాలు చేసుకుంటే ఇక అది మళ్ళీ టెంపుల్లో సాక్రిఫైస్ ఇవ్వడానికి పనికిరాదని చెప్పేసి అని ఏం చేసేవాళ్ళంటే పుట్టంగానే పొత్తిగుడ్డలతో దాన్ని చుట్టి కొంచెం దాన్ని అది కామయ్యి నెమ్మదిపడి స్థిమితపడి నిద్రపోయేదాకా వాళ్ళు దాన్ని జాగ్రత్తగా ఆ పొత్తిగుడ్డలతో చుట్టి ఉంచేవాళ్ళు. అంత మాత్రమే కాకుండా పొత్తిగుడ్డలతో చుట్టినటువంటి ఆ గొర్రెను ఏం చేశారంటే కామ్గా అక్కడ ఉన్నటువంటి తొట్టిలో పడుకోబెట్టేవాళ్ళు. అక్కడ పశువుల తొట్టి ఉంటుంది. పశువుల తొట్టి అంటే మనకులాగా చెక్కతో చేసినటువంటిది కాదు, కానీ ఆ దినాల్లో రాతిలో తొలిచినటువంటి తొట్టిలు ఉండేటువంటివి పశువుల తొట్టిలు. దానిలోనే పశువులు ఆహారం తింటూ ఇవన్నీ కూడా జరిగేటువంటిది. కనుక వాటికి సేఫ్టీ ప్లేస్. పొత్తిగుడ్డలతో వాటిని చుట్టేసిన తర్వాత సేఫ్గా ఏం చేసేటువంటి వారంటే ఆ తొట్టిలో పడుకోబెడితే ఆ గొర్రె అలాగే కామ్ అయిపోయి ఆ పిల్ల చక్కగా నిద్రపోయేదన్నమాట. పశువుల పొత్తిగుడ్డలతో చుట్టడం, పశువుల తొట్టులో పడుకోబెట్టడం వీళ్ళకి బాగా అలవాటు, ఈ గొర్రెల కాపర్లకి. సో అది పుట్టినటువంటి తర్వాత కొన్ని గంటలకి అలాగే ఇన్ఫార్మ్ చేస్తారు. ఎవరికంటే యాజకులకి ఇన్ఫార్మ్ చేసినప్పుడు ఆ యాజకులు వచ్చి అప్పుడు ఆ యొక్క పొత్తిగుడ్లన్నీ కూడా విప్పి చూస్తారన్నమాట. ఈ గొర్రెకి అన్ని కరెక్ట్గా ఉన్నాయా, మచ్చలు ఎక్కడ ఉన్నాయా, డాగులు ఎక్కడ ఉన్నాయా, అవుటితనం ఎక్కడన్నా ఉందా, లేదంటే ఎక్కడన్నా అది పడి తన కాలు ఎరగొట్టుకుందా, లేకపోతే ఎక్కడన్నా దానికి గాయాలు తగిలినా, మొత్తం యాజకులు వచ్చి పైనుంచి కింద దాకా పరిశీలన, ఆ తొట్టిలో పడుకున్నటువంటి ఆ యొక్క పిల్లను వారు పరిశీలన చేస్తారు పైనుంచి కింద దాకా. చేసిన తర్వాత రైట్, ఇదంతా ఓకేగా ఉంది, ధర్మశాస్త్ర ప్రకారంగా ఇది టెంపుల్లో సాక్రిఫైస్ చేయడానికి తగినటువంటిది, మీరు దీన్ని జాగ్రత్తగా పెంచండి అని వాళ్ళకి అప్పు చెప్తారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దూత ఈ గొర్రెల కాపర్లకు ఇచ్చినటువంటి సూచన ఏంటంటే, ఒక శిశువుని మీరు చూస్తారు, అయితే దానికి ఇదే మీకు ఆనవాలు. నేను చెప్పేటువంటి వ్యక్తి ఇతను అనడానికి మీకు ఆనవాలు ఏంటంటే, మీరు ఏ విధంగా అయితే పొత్తిగుడ్డలతో చుట్టి గొర్రెలని ఆ తొట్టిలో పడుకోబెడతారో, పశువు తొట్టిలో పడుకోబెడతారో, అలాగే ఆ శిశువు కూడా పొత్తిగుడ్డలతో చుట్టపడి ఒక తొట్టిలో పండుకొని ఉంటాడు. ఎప్పుడైతే ఈ మాట దేవుని యొక్క దూత వీళ్ళకి చెప్పిందో వీళ్ళకి వెంటనే క్లిక్ అవుతుంది. ఏంటి క్లిక్ అవుతుంది అంటే, ఈ గొర్రె బలికి పనికొచ్చేటువంటిది. ఈ గొర్రె ఒక దినాన యెరూషలేము వెళ్తుంది.
ఈ గొర్రె ఒక దినాన దేవునికి సమర్పితమై, పరిశుద్ధమైనటువంటి గొర్రె దేవునికి సమర్పితమై అది యెరూషలేములో బలి అర్పించబడిపోతుంది. కనుక ఈ శిశువు ఈ విధంగా పొత్తిగుడ్డలతో చుట్టబడి తొట్టిలో పండుకొని ఉన్నాడు అంటే ఒక దినాన ఈయన యెరూషలేములో చనిపోబోతున్నాడంటే ఈయనే మెస్సయ్య. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఇంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య ఇతనే. ఎవరికి పడితే వాళ్ళకి ఈ లాంగ్వేజ్ అర్థం కాదండి. వేరే గొర్రెల కాపర్లకి ఈ లాంగ్వేజ్ అర్థం కాదు. లేకపోతే పిల్లోడిని పశువుల తొట్లో పడుకోబెట్టడం ఏంటండి? ఎవరైనా పెడతారా? పిల్లోని పొత్తుగుడ్డలతో చుట్టడం ఏంటండి? ఆ గొర్రెలకు చుట్టేటువంటి ఆ యొక్క బట్టలతో చుట్టడం ఏంటండి? ఈయన శిశువు, ఈయన బాలుడు, కానీ ఈయనకు చేసేటువంటి కార్యాలన్నీ ఎలా చేస్తారంటే ఆ గొర్రెల కాపర్లు గొర్రెలకు చేసే కార్యాలు ఈయనకి చేస్తుంది వాళ్ళ అమ్మగారు మరియమ్మ గారు. పొత్తుగుడ్డలతో చుట్టి పశువుల తొట్లో పండుకొని ఉంటాడంటే వీళ్ళ కరెక్ట్ గుర్తొచ్చేది యెరూషలేములో అర్పించబడబోయేటువంటి గొర్రె ఇలా కనిపించేది. ఎప్పుడైతే ఈ ఆనవాళ్ళు వీళ్ళకి దేవుని యొక్క దూత చెప్పాడో వెంటనే వీళ్ళకి అర్థమైపోయింది. ఇన్ని సంవత్సరాలుగా మన ప్రవక్తలు చెప్తున్నటువంటి మెస్సయ రక్షకుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఈయన. అయితే మనం ఇప్పుడు దాకా ఇన్ని వేల గొర్రెలను అర్పించుకుంటూ వస్తున్నాం, కానీ ఇదిగో అందరి కొరకు అర్పించబడబోయేటువంటి మెస్సయ్య పుట్టేశాడు అని వాళ్ళకి అర్థమైపోయింది. వెళ్ళారు, వెంటనే ఆ రాత్రే వెళ్తారు. జ్ఞానులు అయితే దాదాపుగా ఒక 2 సంవత్సరాల తర్వాత వచ్చారు, కానీ గొర్రెల కాపరులు మాత్రం ఆ రాత్రి వేళ వాళ్ళకి దేవుని యొక్క దూత దర్శనం ఇచ్చాడు. వెంటనే బయలుదేరారు. వెంటనే బయలుదేరి బెత్లెహేం దగ్గరికి వెళ్ళారు. బెత్లెహేం దగ్గరికి వెళ్ళి బహుశా అడుగుతూ ఉండుంటారు, ఎవరైనా బాబు ఇక్కడ పుట్టారా, ఒక పసిబిడ్డ ఈ రాత్రి ఎవరైనా ఇక్కడ పుట్టారా అంటే మరి 2-3 ఒకళ్ళు చూపించుంటే ఉండవచ్చు, మనకు తెలియదు, ఊహే. కానీ ఇక్కడికి వచ్చేసరికల్లా వాళ్ళు చూస్తున్నారు, చూసి నో ఇది కాదు మనకి ఇచ్చిన ఆనవాళ్ళు ఈ బిడ్డ కాదు. సో ఇంకెవరైనా, ఇంకో పక్క వీధిలో ఇంకెవరైనా అడుగుతా వెళ్తూ ఉండుంటారు. కరెక్ట్గా మరియమ్మ దగ్గరికి వచ్చేసరికల్లా ఇక్కడ ఒక బాబు పుట్టాడని చెప్పేసి అంటే అప్పుడు లోపలికి వెళ్ళి చూశారు. కరెక్ట్గా దేవదూత చెప్పినటువంటి ఆనవాళ్ళు, వీళ్ళు గొర్రెల్ని ఏ విధంగా అయితే చుట్టి తొట్టిలో పడుకోబెడతారో కరెక్ట్గా ఆయన కూడా ఆ యొక్క పొత్తిగుడ్డలతో చుట్టబడి ఆ తొట్టిలో పండుకొని ఉంటూ చూసేసరికి వెంటనే ఇతనే ఆ మెస్సయ్య అని వాళ్ళకి అర్థమైపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే వారు ఆయనకు మ్రొక్కారు, వెంటనే ఆయనకి వారు ఆరాధన చేశారు. ఇక్కడ మనం చూసినట్లయితే మరి అదైపోయిన తర్వాత ఆ గొర్రెల కాపరులు ఆ దూతలు జరిగిన ఈ కార్యమును ఆ దూతలు తమ యొద్ద నుండి జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించున్నాడు. మనము బెత్లెహేం వరకు వెళ్ళి త్వరగా వెళ్ళి చూచిరి. వారు చూచి ఆ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియా ఆ మాటలని తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ గొర్రెల కాపర్లు ఎప్పుడైతే ఆ మరియా యోసేపు ఉన్నటువంటి ఆ యొక్క పశువుల శాలలోనికి, పాక కాదు అది శాల, ఒక గృహలోనికి ఎప్పుడైతే వచ్చారో వీళ్ళేంటి ఇక్కడికి వచ్చారు, అందరికి ఆశ్చర్యం. ఎందుకంటే వీళ్ళు సామాన్యమైనటువంటి గొర్రెల కాపర్లు కాదు, వీళ్ళు టెంపుల్ ప్రీస్ట్ ద్వారా ఏర్పాటు చేయమైనటువంటి గొర్రెల కాపర్లు. వీరు మరి దేవాలయం కోసం గొర్రెలను పెంచుతున్నటువంటి గొర్రెల కాపర్లు. వీళ్ళు ఆషామాషా గొర్రెల కాపర్లు కాదు. వీళ్ళేంటి ఇక్కడికి వచ్చారు? ఆశ్చర్యపోతున్నారు అందరూ. ఆశ్చర్యపడరని ఉంది అక్కడ. ఆ గొర్రెల కాపర్లు వారితో చెప్పిన విషయాలన్నింటిని విన్న వారందరూ ఆశ్చర్యపోతున్నారు. వీళ్ళేంటి ఇక్కడికి వచ్చారు? ఇక్కడికి వచ్చి ఈ శిశువుని గురించి వీరు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ మాటలు వినాల్సిందే.
వాళ్ళు చెప్పేటువంటి సంగతులు ఆషామాష సంగతులు కాదు. అవి దేవోక్తులు, దేవుని యొక్క నుండి వచ్చినటువంటి సంగతులు. లేదంటే వీళ్ళు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళేటువంటి వారు కాదు. వీరు ఏ గొర్రెలను పడితే ఆ గొర్రెలను వీళ్ళు మేపేటువంటి వారు కాదు. వీరు ప్రత్యేకించబడినటువంటి వారు, శుద్ధి చేయబడినటువంటి వారు, దేవాలయ పరిచర్యలో మరి ఉపయోగపడేటువంటి గొర్రెల కాపరులు. ఇప్పుడు బెత్లెహేములో యేసు పుట్టినటువంటి ఆ యొక్క పశువుల శాలలోనికి వచ్చి వారు ఆయన గురించి వారు ప్రకటిస్తున్నారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా వారు వచ్చారు. మరి ఈ గొర్రెల కాపరులు ఈ 4 విషయాలు, మొట్టమొదటిగా దే రిసీవ్ ద మెసేజ్. మొట్టమొదటిగా ఆ మెసేజ్ని వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. దేవుడు వారికి అందించినటువంటి వర్తమానాన్ని వారు రిసీవ్ చేసుకున్నారు. రెండవదిగా దే రెస్పాండెడ్ టు ద మెసేజ్. ఆ మెసేజ్కి వాళ్ళు ప్రతిస్పందించారు, లేచి వెళ్ళారు. మూడవదిగా దే రీటోల్డ్ ద మెసేజ్. అంటే ఏదైతే దేవుని యొక్క దూత వారికి చెప్పాడో ఆ మెసేజ్ని వాళ్ళు మళ్ళా రీటెల్ చేశారు, మళ్ళా చెప్పారు. నాలుగవదిగా చూస్తే దే రిజాయిస్డ్ ఎట్ ద మెసేజ్. ఆ యొక్క సందేశాన్ని బట్టి వారెంతో సంతోషించి ఆనందముతో మేము మెస్సయ్యని కనుగొన్నాము అని తిరిగి వాళ్ళు వెళ్ళిపోయారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గొర్రెల కాపర్లకు దేవుని యొక్క దూత మరి ఆ యొక్క మిగ్దాల్ ఏదేర్లో వాళ్ళు పనిచేసుకున్నటువంటి గొర్రెల కాపర్లకు దేవుని యొక్క దూత మరి చెప్పినప్పుడు వారు వెళ్ళారు, ఆ యేసుని దర్శించారు, ఆయన కళ్ళారా చూచారు. ఆ యేసుక్రీస్తు ప్రభుని వాళ్ళు తమ యొక్క జీవితాల్లోనికి ఆహ్వానించారు. ఈ యొక్క క్రిస్మస్ దినాన మరి దేవుడు మనల్ని అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే, నీవు మరి ఎన్నోసార్లు వర్తమానాన్ని వింటున్నావు, నువ్వు ఎన్నోసార్లు మరి యేసు ప్రభు యొక్క జన్మదినాన్ని నువ్వు ఆచరిస్తున్నావు, ఎన్నో పండుగలు చేసుకున్నావు, ఎన్నోసార్లు క్రిస్మస్లు మనం ఆచరిస్తున్నాం. అయితే వినేసి మనం వదిలేస్తున్నామా, లేకపోతే ఆయన దాకా వెళ్ళి ఆయన ముఖాన్ని మనం చూడగలుగుతున్నామా? ఆయన ముఖాన్ని మనం చూడలేకపోతే ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నా మనకి ప్రయోజనం లేదు. కానీ మనం ఏం చేయాలంటే గొర్రెల కాపర్ల వలె మనము ఆ మెసేజ్ని మనం వింటమే కాదు, రిసీవ్ చేసుకోవటమే కాదు, దానికి ప్రతిస్పందించాలి, దానికి రియాక్ట్ అవ్వాలి. వెళ్ళి మనము ఆయనను చూడాలి, ఆయనలో అనుభవాన్ని సంపాదించుకుంటే అప్పుడు ఆ లోక పాపమును మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రెపిల్ల యొక్క రక్తము మన పాపములను కడిగి పరలోక రాజ్యానికి మనల్ని వారసులుగా చేస్తుంది. ఈ లోకం ఇవ్వలేనటువంటి గొప్ప ఆనందాన్ని మరి ఆయన యొక్క రక్తము ద్వారా, మరి ఆయన రక్షణ ద్వారా మనకు కలుగుతుంది. నిజమైనటువంటి రక్షణ, నిజమైన క్రిస్మస్ అప్పుడే కలుగుతుంది. కనుక మనం కేవలం వింటూ మాత్రమే కాదు, కానీ వెళ్ళి మనం చూడాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన చూడాలి, ఆయనతో అనుభవం సంపాదించుకొని ఆయనలో ఉన్నటువంటి రుచిని మనం తెలుసుకుని మనం దాన్ని అనేకులకు మనము బోధించేటువంటి వారంగా ఉండాలి. ఆ మిగ్దాల్ ఏదేర్కి చెప్తున్నాడు మీకా ఏంటంటే, నీకు మునుపటి అధికారము మరలా, మునుపటి ప్రభుత్వము మరలా రాబోతుంది నీకు అని చెప్పాడు. యెరూషలేము నాశనం అయిపోయింది, షోమ్రోన్ నాశనం అయిపోయింది, బెత్లెహేము వర్ధిల్లింది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బెత్లెహేములో నుంచి నిరీక్షణ, బెత్లెహేములో నుంచి రక్షణ, బెత్లెహేములో నుంచి నూతన జీవం, బెత్లెహేములో నుంచి అన్యులకి అవకాశము, ఇదంతా కూడా బెత్లెహేములో జరిగింది. అది మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా. దేవుడి కొద్ది మాటలను దీవించును గాక. ఆమేన్.